విజయవాడ రూరల్ మండలం నిడమానూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారత మాజీ ప్రధాని విపి నరసింహారావు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు మీడియంలో చదివిన వ్యక్తులు అని గుర్తు చేశారు. విద్యాలయాల్లో ఒక సబ్జెక్ట్ అయినా తెలుగు ఉండాలని అన్నారు. రానున్న రోజుల్లో తెలుగుని ప్రాచుర్యంలోకి తీసుకురావాలని తెలిపారు వెంకట్రావు. రాబోయే కాలంలో రాష్ట్రంలో తెలుగు భాష మాతృభాషగా కొనసాగుతుందని అన్నారు. తెలుగు భాషకు విశేషమైనటువంటి సేవలు అందిస్తూ మన ఉమామహేశ్వరరావు గారు మనరాలు సాంబశివరావు గారు ఈ విగ్రహం ఈ హై స్కూల్లో పెట్టిన ఉద్దేశం ఏమిటంటే మనకి తెలుగు భాష అనేది మర్చిపోతున్నాం. స్కూల్లో కూడా బయట తల్లిదండ్రులు కానీ ఎవరన్నా కాన్వెంట్కి అలవాటు అయ్యి లక్షలు పెట్టి వాళ్ళకి చదివించుకుంటూ మమ్మీ డాడీ అనే మాట చెప్తున్నారు తప్ప కనీసం అమ్మ నాన్న అనే మాట చెప్పి లక్షలు పోసి మమ్మీ డాడీ అంటే దాని బయట కూడా తెలుసుకోలేకపోతున్నాం. సో రెండోది ఎదురు పెడతానికి కారణం ఏంటంటే ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది. స్కూల్ అసెంబ్లీ జరిగినప్పుడు ఒక బాబు ఈ పాట పాడుతుంటే మిగిలిన పాడుతుంటారు. కానీ అదే ఈ తెలుగు తల్లి దగ్గర పద్యం కనపడితే ఎంతో కొంత వాళ్ళకి మనసులో ఈ తెలుగు మీద అభిమానం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఒకటి అవసరం మన ఆంధ్రప్రదేశ్ అనేది అవతల వచ్చిన తర్వాత దాన్ని తీసేసి మన ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశంతో మన తెలుగు అనేది ఎంతో కొంతమంది కన్నా చేయగలుగుతామనే ఉద్దేశంతో. రెండోది ఆంధ్రప్రదేశ్లో ఈ స్కూల్లో తప్ప తెలుగు తల్లి దగ్గర ఎక్కడా లేదనేది సబ్జెక్టు కరెక్షన్. మీరు ఎంక్వైరీ చేసి చెప్పండి, ఎక్కడ లేదన్నారు నాకు తెలిసి. ఇదే ఫస్ట్ విగ్రహం. ఆ ఉద్దేశంతో ఇక్కడ నేను పెట్టాను. దీనికి కారణం ఆ రోజు నుండి మా డ్రాయింగ్ మాస్టర్ లక్ష్మణబాబు గారు అని మేము అనుకుంటాం. అప్పుడు కూడా విగ్రహం తీసుకొస్తాం. కొన్ని అనివార్య ఇది 2017లోనే తయారు చేయించామండి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయి ఇప్పుడు మొత్తం కంప్లీట్ అవుతుంది జరిగింది. తెలుగు తల్లి విగ్రహాన్ని హై స్కూల్ ఏర్పాటు చేయడం మనస్ఫూర్తిగా తెలుగు భాష కొత్త భాషగా అయ్యే పరిస్థితులు గత ప్రభుత్వం సృష్టించాల్సిన ఏమాత్రం సంఖ్య తెలుగుని సమూలంగా ప్రకటించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా అన్ని ఇంగ్లీష్ గతంలో పివి నరసింహారావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా భారతదేశానికి ప్రధానమంత్రిగా ఈ దేశ ఆర్థిక రంగంలో దేశం ఇంత ముందరికేయడానికి కారణమైన పివి నరసింహారావు తెలుగులో చదివిన అలాగే వెంకయ్యనాయుడు గారు తెలుగులో చదివిన పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు తెలుగులో చదివిన పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం చదివిన ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం మార్చడం నాకు తెలియదు. కానీ ఏ భాష వల్ల మనకు ఉనికొందో ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు మచిలీపట్నం పోర్టు దగ్గరికి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద బ్రిటిషర్స్ వ్యాపారం చేస్తాం వచ్చి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ఇంగ్లీష్ అనే అభివర్ణించిన నికోలా డి కొంటే ఇటాలీ అర్థకుడు కానీ, అలాగే ఆముక్త మాల్యంలో కృష్ణదేవరాయలు తెలుగుని అభివర్ణించిన తీరు కానీ, అలాగే శంకరాపూడి సోమరాజు గారు 1942లో ఒక సినిమా కోసం దీనబంధు అనే సినిమా కోసం ఈ గేయం రాసిన పరిస్థితి. విగ్రహాన్ని రూపొందించడంలో గాని అలాగే దాని ఉన్న మరి మా తెలుగు తల్లి రూపకల్పన అలాగే ఆంధ్రప్రదేశ్ చిత్రపటం ఈ రెండింటికి కూడా అలాగే మిగతా అంతా కూడా చుట్టుప్రక్కల ఉన్న ఏ విధంగా రావాలి, అలాగే దాని గ్రిల్ ఎలా అరేంజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఎంతో చక్కగా మరి 74 సంవత్సరాల వయసులో కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా పిల్లలందరికీ తెలుగు మీద జిజ్ఞాస కలిగేలాగా చక్కటి రూపకల్పన చేసిన బోస్ గారికి అభినందనలు, అలాగే ఆయనకు సహకరించిన లక్ష్మణబాబు గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా ఈ మధ్య నాకు పరిచయం అయింది. అసలు ఎంత చక్కగా మరి అన్ని సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మా పాఠశాలలో ఎప్పుడో 17లో నిర్వహించాల్సిన కార్యక్రమం ఇప్పుడు 25లో నిర్వహిస్తున్నారు. అది నా హయాంలో. ఇది నాకు గుర్తుండిపోతుంది, గర్వకారణంగా భావిస్తున్నాను నేను నా హయాంలో ఇది నిర్వహించడం. మరి ఈ విధంగా చక్కగా పాఠశాలను ఒక చక్కటి ప్రాంగణంలో ఒక చక్కటి తెలుగు తల్లి విగ్రహాన్ని నెలకొల్పడం అనేది ఒక స్ఫూర్తిదాయకమైన అంశంగా భావిస్తూ నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.